నమస్తే అండి, నా పేరు హనుమంతరావు అండి. గుడివాడ 2 టౌన్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. ఇక్కడ నేను 2 ఇయర్స్ నుంచి ఉంటున్నానండి. ఈ అపార్ట్మెంట్ అండి ఇది. మేము 8 మెంబర్స్ కలిపి ఉంటాము. కాకపోతే నేను ఎక్కువగా నా కరెంట్ బిల్ అనేది కొద్దిగా మంత్లీ ఎక్కువ వస్తుంది. ఎంత వస్తుంది సార్ మీకు పవర్ బిల్? నాకు 3000 నుంచి 3500 దాకా వస్తూ ఉంటుందండి సమ్మర్లో అయితే. ఓకే, మీ ఇంట్లో అప్లయన్సెస్ ఏమేమి ఉన్నాయి సార్? అప్లయన్స్ నేను ఎక్కువగా నాది ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ ఒకటి వాడతానండి. టూ వీలర్ వాడతాను. ఓకే, తర్వాత ఇంకా మామూలుగా వాషింగ్ మిషన్, సిమ్నీ ఒకటి, గ్రేజరు, ఇంకా టీవీ, ఏసీ, ట్రెడ్మిల్ కూడా వాడతామండి. ఓకే, ఇవన్నీ బేస్ చేసుకుంటే నాకు 3000 దాకా కరెంట్ బిల్ వస్తుండేది. ఓకే, సో పవర్ బిల్ ఎలా తగ్గించుకోవాలని ఆలోచన చేస్తున్నప్పుడు యూట్యూబ్లో మీ వీడియోస్ చూశాను. ఓకే, వీడియోస్ అప్రోచ్ అయితే బాగుంటుందని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మేము ఇండివిజువల్ కాదు, అపార్ట్మెంట్ కంపల్సరీగా అవుతుందని అంటే అవుతుందని చెప్పారు. వెంటనే 5000 అమౌంట్ నేను టోకెన్ అమౌంట్ కింద వేయంగానే వాళ్ళు వచ్చి సైట్ విజిట్ చేశారు. ఓకే, మీరు పేమెంట్ చేసిన తర్వాత సైట్ విజిట్ వచ్చారు? పేమెంట్ చేసిన తర్వాత సైట్ విజిట్ చేసి. ఎన్ని డేస్ లో వచ్చారు సార్? నేను చేసిన 2-3 days కి వచ్చేసారు. మీ పేమెంట్ చేసినటువంటి 2-3 days కి వచ్చారు. తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసి ఇచ్చేసిన నేను లోన్ కి వెళ్ళాను దీనికి. ఓకే, సో మొత్తం కాస్ట్ ఎంత సార్ మీకు? కాస్ట్ 2,20,000. ఓకే, మీరు డౌన్ పేమెంట్ ఎంత పే చేశారు? 50,000 పే చేశాను. ఓకే, ఎందుకంటే నేను కరెంట్ బిల్ ఎంత అయితే కడుతున్నానో అంతే ఈఎంఐ పెట్టమన్నాను. ఓకే, అంటే మీరు 5 years టెన్యూర్ పెట్టాను. ఓకే, ఇది 5 years కి నాకు ఇది అన్నది క్లోజ్ అయిపోతుంది. మొత్తం దీని ఈఎంఐ క్లోజ్ అయిపోతుంది. ఇంకా తర్వాత నుంచి నాకు ఫ్రీగానే ఉంటుంది అనుకుంటున్నాను. కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఇది వారంటీ వచ్చి 30 years వారంటీ ఇచ్చారు. ఓకే, 30 years ఇచ్చినా 40 years వరకు వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పి దీన్ని చూస్ చేసుకున్నాను. ఓకే, దీనివల్ల నాకు బెటర్గా కరెంట్ బిల్లు లేకుండా ఫస్ట్ నుంచి నేను 3 years నుంచి ఎలక్ట్రికల్ వెహికల్ వాడుతున్నాను. దాని ద్వారా పెట్రోల్ ఇబ్బంది లేకుండా పోయింది. దీని ద్వారా కరెంట్ కూడా సేవ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, మీరు నార్మల్గా ఇంట్లో అప్లయన్సెస్ని లిమిటెడ్గా కాకుండా ఇప్పుడు సోలార్ ఉంది కాబట్టి మీరు అన్లిమిటెడ్గా వాడుకోవచ్చు. వాళ్ళు అనేది ఏంటంటే ఇంకొక ఏసీ కూడా పెట్టుకోవచ్చు అని. ఏసీ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 3000 బిల్ అన్నారు కదా సార్, ఎన్ని యూనిట్స్ కన్సిడర్ అవుతున్నాయి సార్ మీకు? నాకు 400 యూనిట్స్ 420 యూనిట్స్ కన్జ్యూమ్ అవుతున్నాయి. ఓకే, ఈ సోలార్ సిస్టమ్ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది? 540 యూనిట్స్ మంత్లీ వస్తుంది, జనరేట్ అవుతుంది. ఇంకా యూనిట్స్ ఇంకా మిగులుతాయి. దాన్ని మీరు హౌస్లో ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఓకే, సో మీరు ఏదైతే యూట్యూబ్లో చూసి స్పార్క్ సోలార్ని కన్సల్ట్ అయ్యారో వాళ్ళ వర్క్ ఎలా అనిపించింది సార్ మీకు? వర్క్ బాగుంది. నాకు 1 day ముందు ఫోన్ చేశారు. ఫోన్ చేసి వాళ్ళ మొత్తం ఒక 6 members దాకా టీం వచ్చి ప్యానల్స్ నాది 4th floor పెట్టారు. ఇది మొత్తం ఇవన్నీ జాగ్రత్తగా పైకి తీసుకొచ్చి చాలా స్పీడ్గానే చేశారు. ఓకే, ఎన్ని డేస్లో ఇన్స్టాలేషన్ చేశారు సార్? నాకు మార్నింగ్ 10కి స్టార్ట్ చేసి 4 కల్లా అయిపోయింది. వితిన్ 1 day అయిపోయింది. నేను ఒక లేబర్ని ఒక అతను పెట్టుకున్నాను. అతను ఎర్తింగ్ సంబంధించి కింద హోల్స్ తీయడం జరిగింది. తర్వాత ఈ యొక్క సివిల్ వర్క్ ఉంది, సివిల్ వర్క్ కూడా చేసుకుంటారు. ఓకే, ఇందులో మీరు చేసినటువంటిది అర్థింగ్ హోల్స్ ఒకటి తీసించారు, హోల్స్ సివిల్ వర్క్ అనేది ఒకటి చేయించుకోవాలి. రిమైనింగ్ మొత్తం స్పార్క్ సోలార్ అనేది మీకు చేసి ఇచ్చారు. ఓకే, ఈ స్పార్క్ సోలార్ ని మీరు వ్యూవర్స్ కి రికమెండ్ చేస్తారా సార్? కంపల్సరీ రికమెండ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.